నాగేశ్వర్ గారు, నిన్న శ్వేతపత్రం మీద తెలంగాణ అసెంబ్లీలో హాట్ చర్చ జరిగింది. అధికార పక్షం చెప్పేదానికి ప్రతిపక్షం చెప్పేదానికి వ్యత్యాసం క్లియర్గా కనిపిస్తోంది. అసలు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో స్థూలంగా ఏముంది? ఈ శ్వేతపత్రము తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందనో, తెలంగాణ ఎకానమీ ఇక ముందుకే పోదనో ఇంప్రెషన్ అయితే నాకు కలవలేదు. నిన్న ఈ శ్వేతపత్రం చూశాక అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు. తెలంగాణ ఎకానమీ దివాలా తీసిందన్న వాతావరణాన్ని మీరు ప్రపంచాన్ని చెప్తున్నారు, ఇది తెలంగాణకు నష్టం అని. కానీ ఈ శ్వేతపత్రం మొత్తం చదివితే ఎకానమీ గురించి కాదు, ఇది వైట్ పేపర్. ఇది పబ్లిక్ ఫైనాన్సెస్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్సెస్. ఎకానమీ అంటేమో తెలంగాణ మొత్తం రాష్ట్ర ఆర్థిక స్థితి, ఇదేమో రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య వనరుల స్థితి. చాలామంది ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ప్రతిపక్షాలు రైజ్ చేసిన అంశం. ఇది మొత్తం ఎకానమీ బ్యాంక్రప్ట్ అయిపోయింది, దివాలా తీసిందని ఇట్లాంటి ఇమేజ్ మీరు బయటికి పంపిస్తే పెట్టుబడులు పెట్టేవారు రారు, మన ఎకానమీ తెలంగాణ గౌరవం పోతుంది, మనం రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నా తెలంగాణ ఓడిపోకూడదంటూ అక్బరుద్దీన్ ఓవైసీ గణాంకాలతో స్పీచ్ ఇచ్చారు. అందువల్ల ప్రతిపక్షాలు చెప్తున్నట్లుగా నేను వైట్ పేపర్ 42 పేజీల వైట్ పేపర్ను పూర్తిగా చదివాను కనుక చెప్తున్నా. నాకైతే తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది, తెలంగాణ దిక్కుతోచని స్థితిలో ఉంది అన్న ఇంప్రెషన్ కలగలేదు. నాకు కలిగిన ఇంప్రెషన్ ఏంటంటే పబ్లిక్ ఫైనాన్సెస్ పైనది. అందుకే నేను చెప్పింది ఇది ఎకానమీకి పబ్లిక్ ఫైనాన్సెస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. కానీ పబ్లిక్ ఫైనాన్సెస్ ఒక్కటే ఉండదు ఎకానమీలో. అంటే ప్రభుత్వ ఆర్థిక స్థితి మాత్రమే ఎకానమీ కాదు, ఎకానమీలో అనేక ఇతర ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందువల్ల ఇది మొదటిగా స్థూలంగా అర్థం చేసుకోవాల్సింది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం పైన తీవ్రమైన ఫిస్కల్ స్ట్రెస్ ఉంది, అంటే ద్రవ్య వనరుల ఒత్తిడి ఉంది అని. మీకు ఎకానమీకి పబ్లిక్ ఫైనాన్సెస్కు తేడా మనకు అర్థం కావాలంటే శంకర్ సింపుల్గా, ఇప్పుడు నాకు 2 లక్షల ఆదాయం ఉంది, 2,10,000 ఖర్చు పెడుతున్నాను. నా ఎకానమీ బాగున్నట్టా లేనట్టా? 2 లక్షల ఆదాయం ఉంది కనుక ఎకానమీ బాగున్నట్టు. 2 లక్షల ఆదాయం ఉన్నా 2,10,000 ఖర్చు పెడుతున్నాను కనుక నా ఫిస్కల్ స్ట్రెస్, నా ద్రవ్య వనరుల పరిస్థితి బాగలేనట్టు. ఇది తేడా. నాకు 20,000 ఆదాయం ఉంది, నేను దాంట్లో 12,000 ఖర్చు పెట్టుకుంటున్నాను, 8,000 మిగిలించుకుంటున్నాను. నా ఎకానమీ బాగలేదు, 20,000 ఉంది నా ఆదాయం, కానీ నా ద్రవ్య పరిస్థితి బాగుంది. ఎందుకంటే నాకున్న 20,000 నేను 12,000 ఖర్చు పెట్టుకుంటున్నాను, 8,000 మిగిలించుకుంటున్నాను. అంటే మొదటి వ్యక్తి 2 లక్షల జీతం ఉన్నవాడేమో 10,000 ఇంకెక్కువ ఖర్చు పెట్టి అప్పు చేస్తాడు. 20,000 జీతం ఉన్నవాడేమో ఉన్న దాంట్లోనే 8,000 మిగిలించుకుంటాడు. అందువల్ల ఎవరి ఎకానమీ బాగుంది? ఖచ్చితంగా 2 లక్షల ఆదాయం ఉన్నవాడి ఎకానమీ బాగుంది. కానీ ఎవరి ఫైనాన్సెస్ బాగలేవు? 2 లక్షలు ఉన్నవాందే ఫైనాన్సెస్ బాగలేవు, 20,000 ఉందే బాగుంది. ఇది తేడా ఎకానమీకి పబ్లిక్ ఫైనాన్స్కు. ఒక సామాన్యుడి పరిభాషలో మనకు అర్థం కావాలంటే పబ్లిక్ ఫైనాన్సెస్ బాగాలేవని వైట్ పేపర్ చెప్తే ఎకానమీ బాగాలేదని చెప్పి మీరు తెలంగాణను బదనాం చేస్తున్నారంటే అది సరైనది కాదు. అందువల్ల ప్రభుత్వ ద్రవ్య వనరుల పరిస్థితి బాగాలేదు అన్నది ఈ శ్వేతపత్రంలో ఉన్న మౌలిక అంశం. ఎలా బాగాలేదు? ఒకటి, ఇందులో అప్పుల గురించి చెప్పారు. అప్పుల గురించి 2014లో 72,757 కోట్లు, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, నేను గుర్తునే చెప్తున్నాను. 72,000 అబోవ్, అంటే 72,000 కోట్లకు పైగా సుమారు 73,000 కోట్ల అప్పు తెలంగాణ ఏర్పడినప్పుడు ఉండే. అది ఇప్పుడు 6,71,658 కోట్ల పెరిగింది. అంటే 6,72,000 కోట్ల పెరిగింది. అంటే 72,000 కోట్ల నుంచి 6,72,000 కోట్లు, సుమారు 73,000 కోట్లు, అంటే సుమారు 6 లక్షల కోట్ల అప్పు ఈ 9.5 ఏళ్లలోనే చేశారు. ఇది అంటే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అప్పు 10 రెట్లు పెరిగింది. అప్పు పెరగడం కరెక్టా కాదా అది మళ్ళీ వేరే చర్చ పెడదాం. అప్పైతే పెరిగింది అన్నది ఫ్యాక్ట్, అందులో కాదని ఎవరని లేదు. అయితే ఈ అప్పు పెరిగింది అనే దాంట్లో మెలిక ఎక్కడుంది అంటే అప్పు 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రభుత్వం చేసే అప్పు, అది బడ్జెటెడ్ బారోయింగ్స్ అంటారు. అంటే ప్రభుత్వమే నేరుగా బాండ్లు విడుదల చేసి లేదా ఆర్బీఐ నుంచి రకరకాల సోర్సెస్ నుంచి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటారు, OMB అని, ఇలా రకరకాల ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకుంటారు, బ్యాంకులకు అప్పు పడుతుంది. ఇది ప్రభుత్వం చేసే అప్పు.
రెండవదేమో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, అంటే బడ్జెట్లో చూపరు. ఇప్పుడు ఉదాహరణకు కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి అప్పు తీసుకుంటారు. సో అది బడ్జెట్లో రిఫ్లెక్ట్ కాదు, ఎందుకంటే అది కాళేశ్వరం కార్పొరేషన్ కట్టుకుంటుంది. మిషన్ భగీరథ అప్పు చేస్తుంది, అది బడ్జెట్లో కనబడదు. వీటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. సో ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రెండవ రకం. మూడవ రకం ఏంటంటే ప్రభుత్వం అప్పు చేయదు, ఏ సంస్థ అప్పు చేయదు, వేరే సంస్థలు అప్పు చేస్తే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు డిస్కామ్లు అప్పు చేస్తుంది. డిస్కామ్లకు అప్పు ఇవ్వండి ఎందుకు ఇస్తుంది? ఏ బ్యాంక్ అయినా నీ దగ్గర ఆదాయమే లేదు, నువ్వు నష్టాల్లో ఉంది కీయనంటుంది. దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. అంటే ఒకవేళ డిస్కామ్లకు కట్టలేని పరిస్థితి వస్తే వాటి ప్రభుత్వమే కట్టాలి. అందువల్ల అప్పును ఎలా లెక్క తీస్తామన్న దాని మీద పంచాయతీ. రాష్ట్ర ప్రభుత్వము వైట్ పేపర్లోమో ఈ 3 రకాల రుణ భారాన్ని చూపింది. బడ్జెట్ అలాగే ఇప్పుడు ఉదాహరణకు 72,757 కోట్లు 2014లో ఉంటే యాక్చువల్గా ప్రభుత్వ అప్పు 3,89,000 కోట్లకు పైగా, సుమారు 3,90,000 కోట్ల అప్పు ప్రభుత్వం చేసింది. మరి 6,72,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 6,71,658 crores, అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గ్యారంటీస్ను కలిపింది. ఈ పద్ధతిని నిన్న ప్రతిపక్షం ప్రశ్నించింది, హరీష్ రావు ప్రశ్నించింది ఇదే, మీరు వీటిని ఎలా కలుపుతారు అని. కానీ వాస్తవంగా కలపాలి. ఎందుకు కలపాలి అంటే అల్టిమేట్గా ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ ఉంది. కాళేశ్వరం కార్పొరేషన్కి ఆదాయం ఎడికలు వస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలో ప్రస్తావించాడు, దీనికి ఆదాయం వస్తుందని చెప్పి మీరు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకోవడానికి రకరకాలుగా చెప్పచ్చు డాక్యుమెంట్లో, కానీ రియాలిటీ ఏంటి? కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్లను మనమే రైతులకు ఉచితంగానే ఇస్తున్నాం. అందువల్ల ఆదాయం వచ్చే అవకాశమే లేదు ఆ కార్పొరేషన్కు. అలాగే మిషన్ భగీరథ మంచినీళ్ళ కార్పొరేషన్, దీనికి ఆదాయం ఎడికలు వస్తుంది, ఆదాయం వచ్చే అవకాశమే లేదు. అంటే ఇది బడ్జెట్లో చూపకుండా ఉండేందుకు చేస్తున్న పనే తప్ప నిజంగా ఆ కార్పొరేషన్కి ఆదాయం వచ్చి దాని అప్పులు అదే కట్టుకుంటుంది అనేది అబద్ధము. అందువల్ల ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా కలపాలి. ఏదైనా ఒక కార్పొరేషన్కి ఆదాయం వస్తే వేరే విషయం, నేను కాదని అనడం లేదు, అన్నిటికీ రావని కూడా అనడం లేదు. ఏదైనా ఒక కార్పొరేషన్ సంపాదించవచ్చు కూడా, సంపాదించేది లెక్క సంగతి తర్వాత చూడాలి. కానీ సాధారణంగా ప్రభుత్వాలు ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అల్టిమేట్గా ప్రభుత్వ రుణభారమే అవుతుంది, అది టెక్నికల్గా కాకపోయినా కూడా. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పుల్లో మీకు ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. అసలు సమస్య ఇప్పుడు తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. మీకు ఉదాహరణకు 2014లో ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ 4% ఉండే టోటల్ డెట్లో, మొత్తం రుణభారంలో. ఇప్పుడు అది 39% పెరిగింది. అంటే ఎంత మేరకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పెరుగుతున్నాయో చూడండి, 73% పెరుగుతున్నాయి. అందువల్ల ఈ ప్రాక్టీస్ ఆఫ్ టేకింగ్ లోన్స్, ఇది కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అభ్యంతరం చెప్పింది, ఆర్బీఐ అభ్యంతరం చెప్పింది. ఇది ఒక తెలంగాణ ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, దేశంలో చేసింది, కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది. ఈ మధ్య తగ్గించుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల రుణభారము పెరిగింది. ఇది ప్రభుత్వం చెప్తున్న మొదటి తీస్తూ ఈ దీంట్లో ఎలా పెరిగిందని చెప్పాలి. దీనికి ఇదొక పంచాయతీ, దీనికి రకరకాల పద్ధతులు అనుసరిస్తారు. ప్రతి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత అప్పు కట్టడానికి పోతుంది అనేది లెక్క తీసింది. అంటే రెవెన్యూ రిసీప్ట్స్ అంటే ప్రభుత్వానికి వచ్చే రోజువారీ ఆదాయం, పన్నుల ద్వారా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే రోజువారీ ఆదాయాన్ని రెవెన్యూ రిసీప్ట్స్ అంటారు. ప్రభుత్వం ఏమైనా భూమి అమ్మితే వచ్చే ఆదాయం రెవెన్యూ రిసీప్ట్ కాదు, అది క్యాపిటల్ రిసీప్ట్స్ అవుతుంది. సో ఈ అంటే రోజువారీ వచ్చే ఆదాయంలో అప్పులు కట్టడానికి ఎంత పోతుంది అనేది ఈ శ్వేతపత్రంలో చెప్పారు. వాళ్ళు ఇచ్చిన లెక్క ఏంటంటే దీన్నే డెట్ సర్వీసింగ్ బర్డెన్ అంటారు. డెట్ సర్వీసింగ్ బర్డెన్ అంటే ప్రతి రెగ్యులర్గా మన అప్పు పైన కొంత ఇన్స్టాల్మెంట్ కట్టాలి, అసలు కొంత వడ్డీ కట్టాలి. ఈ మొత్తం కలిపితే డెట్ సర్వీసింగ్ బర్డెన్ అంటారు. ఇది 34% ఆఫ్ రెవెన్యూ రిసీప్ట్స్గా ఉంది, చాలా హై. ₹1 తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తే అందులో 34 పైసలు అప్పులు, కిస్తీలు, వడ్డీలు కట్టడానికే పోతుంది. అంటే ఒకవైపు ఏమో ఈ రెవెన్యూ రిసీప్ట్ తగ్గుతుంది. ఇప్పుడు దానికి కూడా ఈ శ్వేతపత్రం లెక్కలు ఇచ్చింది. మీకు 2015-16 ప్రాంతంలో రెవెన్యూ రిసీప్ట్స్ రాష్ట్ర జిఎస్డిపి, రాష్ట్ర ఆదాయంలో భాగంగా చూస్తే 13.2% ఆఫ్ జిఎస్డిపి ఉండే, అది ఇప్పుడు 11.8%కు 2018-19 కరోనాకు ముందు ఏడాదికే తగ్గింది.
అంటే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వమో జీడిపి ఏమో పెరుగుతుంది, అనుమానం లేదు. రాష్ట్ర ప్రభుత్వ జీడిపి పెరుగుతుంటే అందులో భాగంగా ప్రభుత్వానికి ప్రభుత్వ జీడిపి కాదు, తెలంగాణ జీడిపి ఏమో పెరుగుతుంది అని జిఎస్డిపి అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని. కానీ ప్రభుత్వ ఆదాయం దానికి అనుగుణంగా పెరగలేదు. ఎకానమీ పెరిగినంతగా ఆదాయం పెరగలేదు. ఆ పెరిగిన ఆదాయంలో కూడా ఈవెన్ అప్పులు కట్టడానికే భారం పెరుగుతుంది. 34% ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రూపాయి ఆదాయంలో 34 పైసలు అప్పులు కట్టడానికే పోతుంది అని. దీన్ని ప్రతిపక్షం క్వశ్చన్ చేసింది. ఇలా ఎలా చూస్తారు మీరు, జీడిపిలో భాగంగా చూడాలి కదా అని. అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో భాగంగా మీరు అప్పులు చూడాలి అనేది ప్రతిపక్ష వాదన. దాంతోపాటు డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయములో రుణం ఎంత అనేది చూడాలి. అంటే అప్పు చేసిన ఆస్తులు కూడా పెట్టామనుకోండి, అది మూలధన వ్యయంలో భాగంగా ఉంటుంది. సో ఇందులో శ్వేతపత్రంలో కన్వీనియంట్గా సహజంగానే డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ప్రస్తావించలేదు పెద్దగా. సో డెట్ టు జిఎస్డిపి మాత్రం చెప్పారు, అది కూడా చెప్పారు. అంటే రాష్ట్ర ఆదాయంలో ఉత్పత్తిలో భాగంగా చూస్తే 15.7 అంటే 2014-15 ఆ ప్రాంతంలో, అది కాస్త ఇప్పుడు ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా కలుపుకోక ముందు 27.8%, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా కలుపుకుంటే 36.9%, నియర్లీ 37% ఉంది. చాలా ఇది హై. సో ఇందులో మనకు ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం 25% ఆఫ్ జిఎస్డిపి మించకూడదు, కానీ 37% ఉన్నది అనేది ఈ శ్వేతపత్రం చెప్పిన అంశం. దీంతో పాటు అధిక అప్పులు తీసుకోవడమే కాదు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, ఈ కార్పొరేషన్లు తీసుకునే అప్పు చాలా ఎక్కువ వడ్డీ కూడా కడుతున్నారు. ఎందుకంటే టాప్ 5 కార్పొరేషన్స్ ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో ఇవి తీసుకున్న అప్పే 95% ఆఫ్ బడ్జెట్ బారోయింగ్లో. అవి కట్టే వడ్డీ రేటు 8.92% నుంచి 10.49% మధ్యలో ఉంది. అంటే నియర్లీ 9% నుంచి నియర్లీ 10.5% మధ్యలో ఉంది. నార్మల్గా రాష్ట్ర ప్రభుత్వం మీద కడుతున్న వడ్డీ రేటు 7.6. అంటే రాష్ట్ర ప్రభుత్వ వడ్డీ రేటు కన్నా అధిక వడ్డీ రేటుకు ఈ కార్పొరేషన్లు పెట్టి మీరు లోన్లు తీసుకుంటున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వము డే టు డే ఖర్చులు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది. అంటే రోజువారీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ రోజువారీ ఖర్చులకు అవసరమైన ఆదాయం కూడా లేకుండా మీరు ఖర్చు పెట్టారు అన్నది ఈ ప్రస్తుత శ్వేతపత్రంలో ఆరోపణ. దానికి వీళ్ళు లెక్కలు ఏమి ఇచ్చారంటే, మీకు 2014లో 365 రోజుల్లో 303 రోజుల్లో సర్ప్లస్ ఉండేది, పాజిటివ్ సర్ప్లస్. అంటే ఆదాయము ఖర్చు కన్నా ఎక్కువ ఉండేది. వచ్చే ఆదాయం ఒక రోజులో చేసే ఖర్చు కన్నా వచ్చే ఆదాయం ఎక్కువ ఉండేది. 303 అవుట్ ఆఫ్ 365 డేస్ డే టు డే లెక్కలు చేస్తే అది ఇప్పుడు పాజిటివ్ బ్యాలెన్స్ ఉన్నది 30 డేస్కి పడిపోయింది. అంటే సంవత్సరంలో ఒక 30 రోజులు మాత్రమే ప్రభుత్వాన్ని చేసే ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువ ఉంటుంది. మిగతా రోజుల్లో ఖర్చు కన్నా ఆదాయం తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మరి? ఆదాయం రోజువారీ ఆదాయానికి ఖర్చుకు మధ్యలో ఉన్న తేడాను బ్రిడ్జ్ చేస్తానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పిస్తుంది. దాన్నే చేయబదుల్లో ఉంటారు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. ఎందుకంటే ఇవాళ ఈ వైట్ పేపర్ని అందరూ పత్రికలు చదివి ఉంటారు, అందరికీ ఎకనామిక్స్ అవగాహన ఉండకపోవచ్చు కనుక కొంత వివరంగా చెప్తున్నారు. సో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు, వాటిని చేయబదులు అంటారు. అంటే ఇప్పుడు మనకు సడన్గా మార్కెట్ బజార్ పోతున్నాం, 1000 రూపాయలు లేవు మన దగ్గర జేబులో, పక్కింటానికి వదిన 10,000 రూపాయలు ఇస్తావా అని తీసుకొని ఇచ్చి నేను జీతం వచ్చినాక ఇస్తాం, ఆయన జీతం వచ్చినాక అంటారు. దాన్ని చేయబదులు అంటారు. సో ఈ చేయబదులు తీసుకుంటున్నారండి. ఒకప్పుడు ఈ చేయబదులు 5 డేసే తీసుకునేవాళ్ళు తెలంగాణ వచ్చిన మొదట్లో. ఇప్పుడు 121 డేస్ చేయబదులే తీసుకుంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెండోది ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఇది ఎక్కువ కనుక గ్యాప్ ఉందనుకోండి ఖర్చుకు ఆదాయానికి, అప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటారు. సో ఆ ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఒకప్పుడు 34 డేస్ తీసుకుంటే ఓవర్ డ్రాఫ్ట్ ఒకప్పుడు 5 డేస్ తీసుకుంటే ఇప్పుడు 121 డేస్ తీసుకుంటున్నారు. ఈ చేయబదులు ఒకప్పుడు 34 డేస్ తీసుకుంటే ఇప్పుడు 171 డేస్ తీసుకుంటున్నారు. అందువల్ల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం పెరిగింది, చేయబదులు పెరిగాయి. ఈ ఓవర్ డ్రాఫ్ట్ చేయబదుల పైన వడ్డీ రేటు కూడా ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్గా ఉన్న దానికన్నా దీనికి వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది.
సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది, ఫిజికల్ స్ట్రెస్ ఎదుర్కొంటోంది అన్నది ఈ మొత్తం శ్వేతపత్ర సూత్రం. ఇందులో తెలంగాణ ఎకానమీ బ్యాంక్రప్ట్ అయిపోయింది, ఎకానమీ నాశనం అయిపోయింది, తెలంగాణ కొట్టుపోయిందని ఎక్కడా ఈ ఇంప్రెషన్ ఇవ్వలేదు. పబ్లిక్ ఫైనాన్సెస్ అనేది ఛాలెంజింగ్గా ఉన్నాయి అన్నది ఈ శ్వేతపత్రం యొక్క స్థూల సారాంశం. ది ఫిజికల్ స్ట్రెస్ ఆఫ్ ద గవర్నమెంట్ గురించి చెప్పారే తప్ప ఫిజికల్ స్ట్రెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గురించి ఇందులో చెప్పలేదు సార్.